Hey guys, welcome back to 99 Academy. Today is our day 7. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ డిక్షనరీస్ అండ్ సెట్స్. ఫస్ట్ డిక్షనరీస్కి వద్దాం. డిక్షనరీస్ మనకి ఎందుకు యూజ్ అవుతాయంటే మనం పైథాన్లో డిక్షనరీస్ని డాటాను స్టోర్ చేసుకునే దానికి యూజ్ చేస్తాం. ఆ డాటాని ఎలా స్టోర్ చేసుకోవాలంటే కీ వాల్యూ పేర్స్ని యూజ్ చేసుకొని డాటాను స్టోర్ చేసుకుంటాం. కీ వాల్యూ పేర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. డిక్షనరీస్ మనం లెట్సే ఒక వేరియబుల్ తీసుకుందాం, పర్సన్ కానీ లేకపోతే మార్క్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఏదైనా ఒకటి తీసుకోండి వేరియబుల్స్. ఓకే, లెట్సే పర్సన్. సో మనం పర్సన్ తీసుకుందాం. ఇక్కడ డిక్షనరీస్కి మనం కర్లీ బ్రేసెస్ కానీ పారాంథసిస్ కానీ యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నేమ్. ఇక్కడ నేమ్ ఏంటంటే కీ. ఇక్కడ నేమ్ ఏమి ఇద్దాం, లెట్సే శ్రీ. సో ఇక్కడ మనకు సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనం కోలన్ ప్లేస్లో ఈక్వాలిటీ ఇచ్చినాం. సో మనం కోలన్ వేస్తే ఆ ఎర్రర్ అనేది ఎలిమినేట్ అవుతుంది. కోలన్ వాడాలి మనం ఇక్కడ డిక్షనరీస్లో పర్సన్ అనేది ఒక వేరియబుల్, మనం ఏదైనా తీసుకోవచ్చు. పర్సన్ ఇది ఏమంటారు, మన దగ్గర ఉన్న డాటా. దీంట్లో ఏంటంటే నేమ్ అనేది ఒక కీ, సిరి అనేది ఒక వాల్యూ. దాన్ని బేస్ చేసుకొని మనం డాటాను స్టోర్ చేసుకుంటాం డిక్షనరీస్లో. దీన్నే కీ వాల్యూ పేర్ అంటారు. కీ వాల్యూ పేర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ నేమ్ అనేది కీ కదా, ఇది శ్రీ అనేది డాటా కదా. సో కీ వాల్యూ దాని యొక్క వాల్యూ. సో ఇప్పుడు మనం పర్సన్ని చేస్తే నేమ్ శ్రీ వచ్చింది. ఈ రెండు దానిని మనకు దేంట్లో అయినా కూడా మనం డిక్షనరీస్లో మనం ఒక డాటాని స్టోర్ చేసుకోవాలనుకుంటే కీ ఉండాలి, వాల్యూ ఉండాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంకొకటి సేవ్ చేద్దాం. నెక్స్ట్ లెట్స్ సే ఏజ్ అనుకుందాం. ఇది ఒక కీ, ఇక్కడ 20 వేసుకోండి. నెక్స్ట్ ఏమొచ్చింది, ఇక్కడ ఏజ్ అనేది ఒక కీ, ఇది ఒకటి వాల్యూ. ఏజ్ ఒక వాల్యూ 20. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు, మనం ఇప్పుడు డాటాను స్టోర్ చేసుకునేటప్పుడు మనం నెక్స్ట్ అంటున్నామా అంటే వేరే దాన్ని కూడా మన దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాం ఒక దాంట్లో. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఒక్కొక్క దాన్ని సపరేట్ చేసేది ఏంటంటే ఇది కామాతో ఒక్కొక్క దాన్ని సపరేట్ చేసుకుంటూ రావాలి. మనము ఇక్కడ కీ వాల్యూస్ పేజ్ మధ్యలో ఏం పెడతామంటే కోలన్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ సిటీ వేద్దాం. సిటీ, వాడు ఏ సిటీలో ఉన్నాడు, సిరి అనే వాళ్ళు ఏ సిటీలో ఉన్నారు. సో మనకి ఇక్కడ పైన డబుల్ కొటేషన్స్ ఎందుకు వాడుతున్నాం అంటే మనం ఇక్కడ స్ట్రింగ్స్ వాడుతున్నాం కాబట్టి డబుల్ కొటేషన్స్ వాడుతున్నాం. నెంబర్ వచ్చినప్పుడు డబుల్ కొటేషన్ వాడడం, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. లెట్స్ సే హైదరాబాద్. సో ఇక్కడ పర్సన్ యొక్క డీటెయిల్స్ వచ్చినాయి. ఎలా వచ్చినాయి, మనం లైక్ ఏమంటారు, శ్రీ 20 హైదరాబాద్ అని వేయచ్చు కదా. అట్లా ఇవ్వకుండా మనం నేమ్ ఈక్వల్ టు సిరి, ఏజ్ ఈక్వల్ 20, సిటీ ఈక్వల్ టు హైదరాబాద్ అని ఇచ్చాం. ఇక్కడ ఏంటంటే ఈ డిక్షనరీస్లో మనం ఏ డాటా అయినా స్టోర్ చేసుకోవాలంటే మనకు కీ వాల్యూ అనేది కావాలి. కీ వాల్యూ పేర్స్తో మాత్రమే సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం మీకు కూడా ఎగ్జాంపుల్ ఎట్లా అంటే నేను ఆల్రెడీ ప్రింట్లో ఇక్కడ మనం తీసుకున్నామా ఎగ్జాంపుల్ ఇదొకటి. ఈ ఎగ్జాంపుల్లో ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో నేమ్ సాయి తీసుకున్నాం, ఏజ్ 20 తీసుకున్నాం, సిటీ న్యూయార్క్ తీసుకున్నాం, పిన్ కోడ్ ఇది తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ పర్సన్ అని ఇస్తూనే ఈ పర్సన్ యొక్క డాటా మొత్తం మనకి ఇక్కడ అవుట్పుట్లో వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం లెట్సే ఇప్పుడు పర్సన్ సిటీ అనుకుందాం, ఏమొచ్చింది, హైదరాబాద్ అని వచ్చింది. ఇప్పుడు మనం పర్సన్ సిటీ అని ఇస్తూనే హైదరాబాద్ వచ్చింది కదా. అంటే ఏంటంటే మనం ఈ డిక్షనరీలో ఉన్న సిటీని యాక్సెస్ చేసుకొని ఆ సిటీకి ఉన్న వాల్యూని మనం అడుగుతున్నాం. ఇక్కడ దీన్ని ఏమంటారంటే యాక్సెసింగ్ అంటారు. డిక్షనరీని యాక్సెసింగ్ చేసుకోవడం అంటారు. ఇప్పుడు లెట్సే మనం ఇక్కడ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం, నేమ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం. యాక్సెసింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి కూడా యాక్సెసింగ్ ఇద్దాం. పర్సన్
లెట్స్ ఏమంటారు, ఏజ్ ఇద్దాము. ఏజ్ 20 వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైతుంది, పర్సన్ ఏజ్ అనేస్తుంది డిక్షనరీలోకి వెళ్ళి ఏజ్లో ఉండే వాల్యూని మనకి ఇచ్చేస్తుంది. దీన్ని ఏమంటారంటే యాక్సెసింగ్ అంటారనమాట. ఒకవేళ ఇప్పుడు మనం అప్డేటింగ్ చేద్దాం. అప్డేటింగ్ ఏంట్రా అంటే పర్సన్ అప్డేటింగ్ ఎలా చేయాలంటే పర్సన్ మన వాల్యూ మన కీ ఏంటి, నేమ్ మారుద్దాం అనుకుంటున్నాం. లెట్స్ నేమ్ ఈక్వల్ టు ఏది మారుద్దాం అనుకుంటున్నాం, నేమ్లో లెట్స్ మల్లేష్ ఇద్దాం అనుకుంటున్నాం. సో అయిపోయింది, పర్సన్ మల్లేష్ వచ్చేసింది. అంతే. అప్డేట్ చేయాలంటే ఏంటంటే ఇప్పుడు లెట్స్ దీన్ని ఏజ్ కూడా మారుద్దాం, పర్సన్ ఏజ్ ఈక్వల్ టు 25 ఇద్దాం. అంతే. ఇంకొకటి కూడా అప్డేట్ చేద్దాం, సిటీ కూడా అప్డేట్ చేద్దాం. పర్సన్ సిటీ ఏంటి, ఏమిద్దాం, లెట్స్ కడప ఇద్దాం. ఇప్పుడు మన టేబుల్ని ఏమంటారు, మన డిక్షనరీలో ఉండేది ఏమేమి వాల్యూస్ అన్ని చేంజ్ అయిపోయినాయి. నేమ్ చేంజ్ అయిపోయింది, ఏమంటారు ఈ చేంజ్ అయిపోయింది, సిటీ చేంజ్ అయిపోయింది. ఇక్కడ మొత్తం అప్డేషన్ జరగడానికి మనం దేన్ని యూజ్ చేసుకున్నామంటే కీని ఉపయోగించుకొని అప్డేషన్ చేస్తున్నాం. మనం పర్సన్ పక్కన కీ ఇస్తున్నాం, అవతల వాల్యూ ఏదైతే మనకి ఇష్టం వస్తుందో అక్కడ ఆ వాల్యూ ఇస్తున్నాం. ఇక్కడ ఏజ్ అనేది కీ, నేమ్ అనేది కీ, మల్లేష్ అనేది దాని ఒక వాల్యూ. పర్సన్ కదా, దీని డిక్షనరీలో ఏమంటారు, మనం ముందు ఇచ్చిన డిక్షనరీ ఏంది, పర్సన్కి నేమ్ శ్రీ, ఏజ్ 20, సిటీ హైదరాబాద్ ఇచ్చాం. ఇక్కడ ఏమి ఇచ్చినాం, ఇక్కడ పర్సన్ అప్డేట్ చేసిన తర్వాత ఏమొచ్చింది, ఇప్పుడు నువ్వేమన్నా ఏమంటారు డిలీట్ చేసుకోవాలనుకుంటున్నాం మనం ఒకదాన్ని. డిలీట్ పర్సన్ ఏం డిలీట్ చేద్దాం, లెట్స్ ఏమొచ్చింది, కీ ఎర్రర్ వచ్చింది, ట్రేస్ బ్యాక్ ఎర్రర్ వచ్చింది. అప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే నేమ్ ఇద్దాం. ఏమొచ్చింది, ఇక్కడ ఏమైపోయింది, నేమ్ మల్లేష్ అనేవాడంతా ఎలిమినేట్ అయిపోయినాడు. ఒకవేళ మనం యాడ్ చేద్దాం అనుకుంటున్నాం, పర్సన్ నేమ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమొస్తుంది, యాడ్ అయిపోయింటుంది దాంట్లో డాటాలో, డిక్షనరీలో నేమ్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం డిలీట్ చేద్దాం. డిలీట్ ఆపరేషన్ ఎట్లా ఉపయోగపడుతుందని చెప్తాను. డిలీట్ అనేది మనం ఒక దాన్ని నేను డిలీట్ చేద్దాం. డిలీట్ పర్సన్ అంటే ఏంటంటే మన వేరియబుల్ ఏదాన్ని డిలీట్ చేద్దాం అనుకున్నాం, అగైన్ మళ్ళీ నేమ్ డిలీట్ చేద్దాం. డిలీట్ అయిపోయింది. ఇప్పుడు పర్సన్ అనే డిక్షనరీలో ఏముంది, నేమ్ లేదు, ఏజ్ సిటీ ఉంది. ఒకవేళ ఏజ్ని తీసేద్దాం, రైట్ పర్సన్ ఏజ్ తీసేద్దాం. ఇప్పుడు ఏజ్ తీసేసినాం, ఏమొచ్చింది లాస్ట్కి ఏమంటారు పర్సన్. ఇక్కడ ఏజ్ కూడా డిలీట్ అయిపోయింది. ఇక్కడ డిలీట్కి మన ఆపరేషన్ డిలీట్కి ఎట్లా చేయాలంటే డిలీట్ పర్సన్ అండ్ ఏజ్ కీ ఇచ్చేసి డిలీట్ అయిపోతుంది. మనం కీ ఇవ్వకుండా ఇద్దాం. ఇప్పుడు డిలీట్ పర్సన్, ఇప్పుడు కీ ఇవ్వకుండా ఇప్పుడు మనం కడప అనే వాల్యూనిచ్చి చూద్దాం. ఇక్కడ మనకు డిలీట్ కావడంలా, ఎందుకంటే ఒకటి మనం డిక్షనరీలో ఉన్న వాల్యూని డిలీట్ చేయాలంటే మనకి కీ ఒక్కటే ఉపయోగపడుతుంది. కీ ఇచ్చినప్పుడు మాత్రమే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం సిటీ అనేది ఇచ్చినామో అది కీ కాబట్టి డిలీట్ అయిపోయింది. ఈ డిక్షనరీలో ఇప్పుడు ఏం లేదు, అంతా ఎంటీగా ఉంది. అయితే డిక్షనరీస్లో మనం ఏదైనా డిలీట్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, సో ఏం కావాలి మనకి, కీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కీ వాల్యూ ఇస్తూనే అది డిలీట్ అయినా అవుతుంది, యాడ్ అయినా అవుతుంది, అప్డేట్ అయినా అవుతుంది. వాల్యూస్ దానిలో డిక్షనరీస్లో మనం ఒక లెట్స్ ఇప్పుడు మీకోసం ఒక చిన్న డిక్షనరీని యాడ్ చేద్దాం. మార్క్స్ అనుకుందాము. మార్క్స్ ఒక డిక్షనరీ యాడ్ చేద్దాం. మార్క్స్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిక్షనరీస్లో ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. కీ ఏంది,
లెట్స్ సే సాయి వాడి మార్క్స్ ఎన్ని 25 25 లెట్స్ సే శ్రీ వీళ్ళ యొక్క మార్క్స్ ఏంటి 25 వేసుకుందాం. లెట్స్ సే వీడికి 20 వేద్దాం. 20 వేద్దాం. ఇప్పుడు చేసిన టైం వచ్చింది సింటాక్స్ ఎర్రర్ పర్హాప్స్ ద కామా ఫర్గాట్ ఏ కామా. ఇదేం మిస్ అయినామంట మనం కామా మిస్ అయినాం. ఇలాంటి తప్పులు మీరు చేయొద్దు. కామాని మిస్ అయినాం. ఇప్పుడు ఏమొచ్చింది ఏం ఎర్రర్ లేవు ప్రజెంట్. సో మార్క్స్ మీకు ఫస్ట్లోనే చెప్పిన నేను ఏది చెప్పినా మనం కామాస్ని మర్చిపోవద్దు, కర్లీ బ్రేసెస్ని మర్చిపోవద్దు అని చెప్పిన. సో అది మీరు ఇంపార్టెంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఒక వాల్యూని అప్డేట్ చేద్దాం, సరేనా? వాల్యూని అప్డేట్ చేద్దాం. ఇప్పుడు మార్క్స్ ఏ వాల్యూని అప్డేట్ చేద్దాం? మల్లేష్ మార్క్స్ని అప్డేట్ చేద్దాం. మల్లేష్ ఈక్వల్ టు 23 ఇద్దాం. ఇప్పుడు మార్క్స్ ఏమొచ్చినాయి 23 వచ్చేసినాయి మల్లేష్కి. సో మనం డైరెక్ట్గా యాడ్ చేసేసినాం. సో ఇప్పుడు ఇంకొకటి ఏమంటారు అప్డేట్ చేసినాం చూసినాం. యాడ్ చేద్దాం మార్క్స్లోకి. ఎవరిని యాడ్ చేద్దాం? లెట్స్ సే రాముని యాడ్ చేద్దాం. ఎన్ని మార్క్స్ ఇద్దాం రాముకి? 26 ఇద్దామా? చేద్దాం మార్క్స్. సో రాముని యాడ్ చేసినాం. అంటే ఇక్కడ ఏం చేసినాం? యాడ్ చేసినాం, అప్డేట్ చేసినాం, డిలీట్ ఒకటి చేయాలి. ఇప్పుడు ఫంక్షన్ డిలీట్ మార్క్స్లో ఎవరిని డిలీట్ చేద్దాం? రాముని డిలీట్ చేద్దాం. అంతే మార్క్స్. ఇక్కడ మనం ఏం చేసినాం? మన కీ వాల్యూని మాత్రమే ఇచ్చినాం, ఏమీ లేక. ఇక్కడ అప్డేట్ చేయాలంటే కీ వాల్యూతో పాటు అప్డేట్ వాల్యూ ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నాం ఆ వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ యాడ్ చేసినాం. ఇక్కడ అప్డేట్ కూడా అంతే, సేమ్ అంతే. ఇక్కడ మనం ఏంటంటే ఇన్సర్ట్ చేయలేము. అండ్ ఏమంటారు అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అండ్ ఏమంటారు ఇంకోటి ఏం చేయొచ్చు యాడ్ చేయొచ్చు, అంతే. సో ఇది డిక్షనరీస్. డిక్షనరీ ఈజ్ ఏ కలెక్షన్ విచ్ ఈస్ ఆర్డర్డ్ అండ్ చేంజబుల్. డిక్షనరీస్ని మనం ఏమంటారు ఆర్డర్లో స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఏమంటారు దీనిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్ ద డూప్లికేట్ మెంబర్స్ని యాక్సెప్ట్ చెయ్యదు. ఇప్పుడు లెట్స్ సే మల్లేష్ అనేవాడు 2 సార్లు వస్తే యాక్సెప్ట్ చేయదు అన్ని. మల్లేష్ అనేవాడు కీ అనుకో 1 మార్క్స్ 25. మల్లేష్ 2 సార్లు ఇచ్చినాకో 1 తీసుకోదు, 1 అప్డేట్ చేస్తుంది. అక్కడ మనకు డాటా అనేది చేంజ్ కాదు. సో అది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్లో కూడా చూపించాలంటే ఇప్పుడు మనం యాడ్ చేద్దాం, మల్లేష్ని యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ చేయడానికి ఏం వాడమన్నా మార్క్స్ ఆఫ్ కీ వాల్యూ మల్లేష్. ఏమైంది మల్లేష్ 23 అయింది కదా. ఇప్పుడు ఏమైతే చూడండి ఒకసారి మల్లేష్ 25 అయినాడంటే అక్కడ అప్డేషన్ జరిగింది. ఏమంటారు ఇప్పుడు మల్లేష్ అనేవాడిని ఇప్పుడు 23 వచ్చినాడు వాడు, ఇంకొక మల్లేష్ ఉన్నాడు. సో దానికి ఏమంటారు యూనిక్. ఇప్పుడు ఏంటంటే డిక్షనరీస్లో కీ వాల్యూస్ అనేవి యూనిక్గా ఉండాలి. సేమ్ ఉంటే యాక్సెప్ట్ చేయదు డిక్షనరీ అనేది, అంతే. డిక్షనరీ సెట్స్ అంటే ఏంటంటే సెట్స్ మనకి ఏదానికి యూజ్ అవుతాయి? డాటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. సెట్స్ డిక్షనరీస్ రెండు సేమే ఉంటాయి, మొత్తం సేమ్. బట్ ఫర్ ఏ చేంజ్ అంటే ఒక చిన్న చేంజ్ ఉంటుంది దీంట్లో. ఏంటంటే ఇందాక మనం అన్నట్టుగా సెట్స్ అనేవి అన్ఆర్డర్డ్ అన్చేంజబుల్ అన్నట్టుగా. అన్ఆర్డర్డ్ అంటే ఏంటంటే మనం సెట్స్లో ఒక డాటాని ఇచ్చిన తర్వాత ఆ డాటా అన్ఆర్డర్డ్ వేలో సేవ్ అవుతుంది అన్నమాట. అన్చేంజబుల్ అంటే సెట్స్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన డాటాని మనం చేంజ్ చేయలేము. సో ఇప్పుడు సెట్స్ ఒక ఎగ్జాంపుల్స్ ఏమంటే సెట్స్ని మనం ఎలా యూజ్ చేయాలి, సెట్స్లో మనం డాటాని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా యాడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి. ఇక్కడ యాడింగ్ రిమూవింగ్ ఉంది. అండ్ ఏమంటారు ఇక్కడ మీకు సెట్స్లో చేంజ్ చేసుకోలేము మనం డాటాని. యాడ్ అయినా చేసుకోవచ్చు, రిమూవ్ అయినా చేసుకోవచ్చు.
ఇంకా సెట్ ఒక ఆపరేషన్స్ చూద్దాం. యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్సెస్ చూద్దాం. ఇవి 3 చూద్దాం. ఇక్కడ మీకు సెట్స్‌లో ఇవి ఉంటాయండి. ఫస్ట్ సెట్స్ అంటే ఏంది? సెట్స్‌ని మనం ఎలా ప్రింట్ చేయాలి? సెట్స్‌ని మనం ఎలా సెట్స్‌లో డాటాని మనం ఎలా స్టోర్ చేయాలంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సెట్ 1 సెట్ అనే ఒక ఫస్ట్ సెట్ తీసుకుంటే సెట్స్‌లో కూడా మనం కర్లీ బ్రేసెస్‌ని యూజ్ చేస్తాం. డిక్షనరీస్‌లో మనం పారాంథసిస్ యూజ్ చేయొచ్చు. కర్లీ బ్రేసెస్ యూజ్ చేయొచ్చు. సెట్‌లో మాత్రం కర్లీ బ్రేసెస్ ఒక్కటినే యూజ్ చేయాలి. సో 1, 20, 30, 40 ఇది ఒక సెట్ అనుకోండి. ఇప్పుడు సెట్ 2 తీసుకుందాం. సెట్ 2 ఏంటంటే సెట్ 2 20, 10, 20, 30, 40 తీసుకున్నాం. ఇది 2 సెట్లు ఉన్నాయి మన దగ్గర. సో ఇవి 2 సెట్స్. మనం సెట్స్ని ప్రింట్ చేయాలంటే అంటే సెట్స్ని ఎట్లా తీసుకోవాలి, బయటకి తీసుకోవాలంటే సెట్ 1 వచ్చేస్తుంది, సెట్ 2 వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సెట్స్లో ఏమంటారు, సెట్స్ని మనం ఎలా ప్రింట్ చేయాలని చూసినాం, సెట్స్ని మనం ఎలా ఇనిషియలైజ్ చేయాలని చూసినాం, సెట్స్లో డాటాని ఎలా స్టోర్ చేయాలని చూసినాం. సెట్స్ని మనం ఇప్పుడు యాడ్ రిమూవ్ చూద్దాం. సెట్ 1లోకి మనం డాటాని యాడ్ చేయాలి. సెట్ 1 డాట్ యాడ్ ఆఫ్ ఆ, 100 చూద్దాం. సెట్ 100 యాడ్ అయిపోయింది. ఇప్పుడు సెట్ 1లోకి 100 మళ్ళీ యాడ్ చేద్దాం, చూద్దాం వస్తుందో రాదో. డాట్ యాడ్ ఆఫ్ 100 సెట్ 1 ఏమైంది, యాడ్ కాలే. దీంట్లో కూడా ఏంటంటే సెట్స్లో కూడా మనం యూనిక్గా ఉండే డాటాని మాత్రమే స్టోర్ చేసుకోగలం. సేమ్ డాటాని డబుల్ టైమ్స్ మనం స్టోర్ చేయలేం. ఇప్పుడు కావాలంటే మళ్ళీ సెట్ 1లో ఇంకొక డాటాని మనం స్టోర్ చేసి చూద్దాం. 20 యాడ్ చేద్దాం. సెట్ 1 డాట్ యాడ్ ఆఫ్ 20 సెట్ 1. సో ఇక్కడ ఏంటంటే సేమ్ డాటాని మనం యాడ్ చేయలేకపోయినాం. ఎందుకు? ఇక్కడ ఏంటంటే సెట్స్లో యూనిక్గా ఉండే డాటాని మాత్రమే సెట్స్ స్టోర్ చేసుకుంటుంది, సేమ్ డాటాను స్టోర్ చేసుకోలేదు. సో అందుకు ఇక్కడ స్టోర్ కాలే డాటా. సెట్స్లో యాడ్ గురించి ఇంతే. ఇప్పుడు మనం రిమూవ్ గురించి చూద్దాం. 1 డాట్ రిమూవ్ ఆఫ్ 20 సెట్ 1 రిమూవ్. ఇక్కడ మనం సెట్ 1 అనేది ఏంటంటే మన సెట్లో ఉండే వేరియబుల్. మనకు సెట్ ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క సెట్లో మనం స్టోర్ చేసుకొని ఒక వేరియబుల్ ఇచ్చినాం. ఆ వేరియబుల్ సెట్ 1. మనం సెట్ 1నే తీసుకోవాలని ఏం లేదు. ఏ తీసుకో, బి తీసుకో, సి తీసుకో, లేదంటే ఏమంటారు నా సెట్, నీ సెట్, మన సెట్, ఇట్లా ఏవైనా తీసుకోవచ్చు. సో ఇది సెట్ 1. సో సెట్ 1 ఇది. ఇక్కడ సెట్ 1లో మనం రిమూవ్ ఆప్షన్ రిమూవ్ని ఎట్లా చేసినాం, 20ని రిమూవ్ చేసినాం కదా. లైక్ సెట్ 1 డాట్ రిమూవ్ ఆఫ్ ఇంకోటి 100 రిమూవ్ చేద్దాం. 100 రిమూవ్ చేస్తే సెట్ 1 రిమూవ్ అయిపోయింది. యాడ్ చేయాలంటే ఈజీ. సెట్ 1 డాట్ యాడ్ ఆఫ్ 100 సెట్ 1. ఇక్కడ ఏం రా అంటే సెట్ 1 అనేది ఇప్పుడు సెట్లో మనం ఒక డాటాని యాడ్ చేయాలంటే యాడ్ ఆఫ్ ఫంక్షన్ సెట్ 1 డాట్ యాడ్ ఆఫ్, సెట్ 1 డాట్ యాడ్ ఆఫ్, రిమూవ్ చేయాలంటే సెట్ 1 డాట్ రిమూవ్ ఆఫ్, అంతే. ఈ వేరియబుల్ అసైన్ చేయడానికి డాట్ వాడినాం, రిమూవ్ చేయడానికి రిమూవ్ ఫంక్షన్ వాడినాం. సో ఇక్కడ 100 ఇచ్చినాం. ఏది 100 చేసుకోవాలంటే అది. ఇప్పుడు 10 ఇద్దాం. ఆ 10 లేదు కాబట్టి ఏమొచ్చింది, ట్రేస్ బ్యాక్ ఎర్రర్ వచ్చింది. అంటే ఏమంటారు, కీ వాల్యూ ఎర్రర్ వచ్చింది. కీ వాల్యూ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కీ వాల్యూస్ అనుకుంటే మనకి ఈ కీ వాల్యూలో 10 అనేది లేదు కాబట్టి రిమూవ్ కాదని వచ్చింది. 100 ఇచ్చింది వచ్చేసింది, అంతే. 100 రిమూవ్ అయిపోయింది. అది సెట్ గురించి. ఇప్పుడు సెట్ ఒక ఆపరేషన్స్ చూద్దాం. నేను మళ్ళీ వీళ్ళు ఎంత అవుతుందని చెప్పి ఈ డాటాను మళ్ళీ తెచ్చిపెట్టిన ఒకటేసారి. ఇక్కడ సెట్ 1, సెట్ 2, సెట్ 3, సెట్ 1, సెట్ 2 ఉన్నాయి. యూనియన్ సెట్ అంటే ఏంది, 2 కలిసి వస్తాయి అంతే. యూనియన్ సెట్. ఇక్కడ మనం సెట్ 1 డాట్ యూనియన్ సెట్ 2 ఇచ్చినాం కదా. సో ఇది ఫంక్షన్ రాయొచ్చు.
సెట్ 1 యూనియన్ ఫంక్షన్కి మనం ఇది వాడతాం. సెట్ 2 యూనియన్ వచ్చేసింది. ఇక్కడ మనం అన్నీ తీసేద్దామండి. ఇదైనా మనం వాడుకోవచ్చు, ఇదైనా వాడుకోవచ్చు. సెట్ 1 యూనియన్ సింబల్, ఇది యూనియన్ సింబల్. సో ఇదైనా వాడుకోవచ్చు. ఇదంతా మనం సెట్ 1 డాట్ యూనియన్ సెట్ 2 అని రాయకుండా సో సింపుల్ వేలో ఇది రాసుకోవచ్చు మనం. ఇంకొకటి ఇంటర్సెక్షన్ కూడా సింపుల్ వేలో మనం ఎలా రాస్తామంటే ఇంటర్సెక్షన్కి సెట్ 1 అండ్ సింబల్ వాడతాం. సెట్ 2 ఇది ఏంది, సెట్ 2కి ఇంటర్సెక్షన్ సెట్. ఇది సెట్ 1 డాట్ ఇంటర్సెక్షన్ ఇదంతా రాయకుండా జస్ట్ సింపుల్గా సెట్ 1 అండ్ అని వాడితే సెట్ 2 వచ్చేస్తుంది. యాంపర్సెంట్ అంటారు దీన్ని. ఇప్పుడు డిఫరెన్సెస్ కూడా చాలా ఏమంటారు, మీకు అందరికి తెలిసినది డిఫరెన్స్ సెట్ అంటే. ఇప్పుడు డిఫరెన్స్ సెట్ కూడా ఏమంటారు, మనం ఏం రాయొచ్చు అంటే సెట్ 1 సెట్ 2. ఇక్కడ మనం డిఫరెన్స్ సెట్లో ఏంటంటే మనం మైనస్ సింబల్ వాడినాం. సెట్ 1 మైనస్ సెట్ 2. ఇక్కడ ఏమవుతుందంటే మనకు సెట్ 1లో 1 2 3 4 5, సెట్ 2లో 4 5 6 7 8 ఉన్నాయి కదా. ఇక్కడ 4 5 అనేవి సెట్ 1 సెట్ 2లో కామన్ ఉన్నాయి, అండ్ 1 2 3 అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఏవైతే డిఫరెంట్గా ఉండి అవి సెట్ 1లో మాత్రము డిఫరెంట్గా ఉండేవి మాత్రమే ఇక్కడ మనకు ప్రింట్ అవుతాయి డిఫరెన్స్ సెట్లో. ఇప్పుడు మనం సిమెట్రిక్ డిఫరెన్స్ సెట్ గురించి చూద్దాం. ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ సెట్ని కూడా మనం సింపుల్గా రాయొచ్చు. దీనికి మనం ఏం యూజ్ చేస్తామంటే క్యారెట్ సింబల్ యూజ్ చేస్తాం. సెట్ 1 క్యారెట్ సెట్ 2 యూజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ అయింది కదా, 1 2 3 6 7 8 ప్రింట్ అయినాయి. ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ సెట్లో ఏంటంటే మనకు సెట్ 1 సెట్ 2లో ఏవైతే కామన్గా ఉంటాయో అవి కాకుండా మిగతావన్నీ ప్రింట్ అవుతాయి అన్నమాట. అంటే సెట్ 1 డాట్ యాడ్ ఆఫ్, సెట్ 1 డాట్ రిమూవ్ ఆఫ్, ఇవి సేమ్, రెండు దానిలో సేమ్. మనం ఇప్పుడు డిక్షనరీస్లో మనం ఎట్లా యాడ్ చేసామో దీంట్లో కూడా సేమ్ అట్లనే యాడ్ చేసాం, రిమూవ్ కూడా అట్లా చేసాం. సో నాకు తెలిసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను, ఎందుకంటే రెండు సేమ్ కాబట్టి. ఇక్కడ మీకు ఒకసారి ఏమంటారు, మీకు ఇవన్నీ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం సెట్ ఫస్ట్ది యూనియన్ సెట్ చూస్తున్నాం. ఈ యూనియన్ సెట్కి మనం ఈ సింబల్ వాడితే సింపుల్గా అయిపోతుంది. సో మనం ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. సెట్ 1 డాట్ యూనియన్ ఆఫ్ సెట్ 2 ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా ఈ సింబల్ వాడి ఇది రాస్తే అయిపోతుంది. సెట్ 1 యూనియన్ సెట్ 2. సెట్ 1 యూనియన్కి ఏమొస్తుంది, ఇక్కడ ఉన్నవి రెండు కలిపి వస్తుంది. ఇంటర్సెక్షన్కి ఏమొస్తుంది, ఈ రెండు దాంట్లో ఏవైతే సేమ్ ఉంటావో అవే మాత్రమే వస్తాయి. ఇంటర్సెక్షన్కి మనం ఏం వాడతామంటే యాంపర్సండ్ సింబల్ వాడతాం. ఇంటర్సెక్షన్కి యాంపర్సండ్ అంటే అండ్ సింబల్ అనుకోండి, సింపుల్గా పాము సింబల్. సో దీనికి ఎందుకు ఏమంటారు, ఏమొస్తుందంటే అవుట్పుట్ ఏమొస్తుందంటే 4 5 వచ్చింది కదా. ఈ రెండు దాంట్లలో అప్పుడు ఇక్కడ 4 5 రెండు దాంట్లో సేమ్ ఉన్నాయి, ఇవి మాత్రమే ప్రింట్ అవుతాయి, మిగతావన్నీ ప్రింట్ కావు. అండ్ డిఫరెన్సెస్ అంటే తేడాలు కదా మీకు తెలుగులో. సో డిఫరెన్సెస్ అంటే ఇక్కడ సెట్ 1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్ 2, ఈ రెండు సెట్ 1టి సెట్ 2టి డిఫరెన్సెస్ చూసి, అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఏమంటారు డిఫరెన్స్ అవుతుందో అవి డిఫరెన్స్ రావాలి. కానీ ఇక్కడ సెట్ 1లో ఏవైతే డిఫరెన్సెస్ ఉంటాయో అవి మాత్రమే వస్తాయి. ఇక్కడ చూడండి, కావాలంటే 1 2 3 మాత్రమే వచ్చాయి. ఇక్కడ 4 5 ఉంది, ఇక్కడ 4 5 ఉంది, సేమ్ ఉన్నాయి కాబట్టి రాలే. ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి 1 2 3 4 5 ఉంది. సో కింది దాంట్లో ఏముంది 4 5 6 7 8 ఉన్నాయి. ఇక్కడ ఏమైంది, డిఫరెన్సెస్లో ఏమైందంటే
ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నాయంటే 4, 5 తప్ప అన్ని రావాలి కదా. సో అన్ని రావు, ఎందుకంటే ఈ డిఫరెన్సెస్లో సెట్ 1లో ఏదైతే డిఫరెన్సెస్ ఉంటాయో అవి మాత్రమే ప్రింట్ అవుతాయి. సో ఇవి 1, 2, 3 అనేవి డిఫరెంట్, ఎందుకంటే 4 అనేది కింది దాంట్లో ఉంది, పై దాంట్లో ఉంది. 4 అనేది కింది దాంట్లో ఉంది, పై దాంట్లో ఉంది. ఈ 2 ఎలిమినేట్ అవుతాయి. సో ఇవి కూడా రావాలి కదరా అంటే 6, 7, 8 కూడా రావాలి కదరా అంటే రావు, ఎందుకంటే 1, 2, 3 మాత్రమే వస్తాయి. సెట్ 1లో ఏవైతే డిఫరెన్స్ ఉంటాయో అవి మాత్రమే వస్తాయి. ఇది మెట్రిక్ డిఫరెన్స్ సెట్ అనేది దీనికి సెట్ 1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్సెస్ సెట్ 2 అని వచ్చింది కదా. దీనికి అవంతా వాడకుండా ఇది ఒక్కటి వాడచ్చు, ఇది వాడచ్చు ఇలా సింపుల్గా రాయాలంటే. సో దీన్ని సింపుల్ వేలో రాయాలంటే ఇది వాడచ్చు. సో ఈ దీంట్లో ఏంటంటే ఇక్కడ 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా, ఇక్కడ 4, 5, 6, 7 ఉన్నాయి కదా. దీంట్లో ఏవైతే సేమ్ ఉన్నాయో ఈ 4, 5 సేమ్ ఉన్నాయో దీన్ని ఎలిమినేట్ చేస్తారు, దీన్ని ఎలిమినేట్ చేస్తారు, దీన్ని ఎలిమినేట్ చేస్తారు, దీన్ని ఎలిమినేట్ చేస్తారు. ఇవన్నీ మన ప్రింట్ అవుతాయి. 1, 2, 3, 6, 7, 8 అన్నీ మొత్తం ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఈ 2 దానిలలో ఏవైతే సేమ్ ఉన్నాయో అవి మాత్రం ఎలిమినేట్ అయ్యి మిగతావన్నీ ప్రింట్ అవుతాయి అన్నమాట. అది సిమెట్రిక్ డిఫరెన్సెస్ సెట్. అది ఇవి సెట్స్. సో సింపుల్గా సెట్స్ అంటే ఏంటంటే సెట్స్ని మనం డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇవి అన్చేంజబుల్, అన్ఆర్డర్లో ఉంటాయి. అండ్ ఏమంటారు, మనం యాడ్ చేసుకోవడానికి యాడ్ ఆఫ్ ఫంక్షన్ వాడతాం, రిమూవ్ చేయడానికి రిమూవ్ ఫంక్షన్ వాడతాం. డిక్షనరీస్లో సెట్స్లో సేమ్ ఉంటాయి, 2 దానిలకి సేమ్, యాడ్ చేయడానికి రిమూవ్ చేయడానికి. అండ్ ఏమంటారు ఆపరేషన్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. సో ఆపరేషన్స్ గురించి చెప్పినాను. సో దానికి సింపుల్ వే కూడా చెప్పిన. అండ్ ఇప్పుడు మీకు బోనస్ ఏంటి అయినందుకు బోనస్ ఏంటంటే మీరు స్క్వేర్స్ని చేయాలనుకుంటున్నారు. స్క్వేర్స్, లెట్స్ సే రైట్ ఎ పైథాన్ కోడ్ ఫర్ స్క్వేర్స్. దేంట్లో మనం ఇప్పుడు డిక్షనరీస్లో రాస్తాం స్క్వేర్స్ ఈక్వల్ టు ఎక్స్ అనేది ఏంది, ఇది ఒక వేరియబుల్. దీన్ని మనం ఇది ఎందుకు యూజ్ చేస్తాం రా అంటే చెప్తాం మీకు. దిస్ ఈక్వల్ టు ఎక్స్. ఈ ఎక్స్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5 నెంబర్స్ ఉన్నాయా. ఈ ఎక్స్ అనేది ఈ నెంబర్స్ అంటే ఇండెక్స్ నెంబర్స్ కోసం యూజ్ అవుతుంది అనమాట. సో అందుకు మనం ఇక్కడ ఎక్స్ రాసినాం. ఎక్స్ కోలాన్, ఇక్కడ మనం కోలాన్ ఇస్తే కోలాన్ ప్రింట్ అవుతుంది, ఈక్వల్ టు ఇస్తే ఈక్వల్ టు. ఇంకోటి ఏంటంటే ఎక్స్ ఆస్ట్రిక్ ఎక్స్ అంటే ఏంది, ఎక్స్ ఆస్ట్రిక్ ఎక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం స్క్వేర్ చేయాలా. 1 స్క్వేర్ 1 ఇంటూ 1 కదా. సో 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2, 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3. అది దానికోసం మనం ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇచ్చినాం. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ రాస్తే మనకు ఆడ 1 ఇంటూ 1 జరుగుతుంది. ఫస్ట్ 1 వస్తుంది. ఇక్కడ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 10, 1 to 10 ఉండే రేంజ్ అంటే 1 to 3, 9 వరకు ప్రింట్ అయిన తర్వాత ఈ రేంజ్ అనేది ఎక్స్ లేకపోతుంది. ఫస్ట్ 1 అవుతుంది. సో అది ప్రింట్ అవుతుంది. తర్వాత 1 అనేది ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఎక్స్ 1 ఇంటూ 1 1. సో నెక్స్ట్ 2 కదా, 2 ఇక్కడ ఇండెక్స్ ఇదంతా ఇది పట్టుకోండి. ఇక్కడ 2 వస్తుంది నెక్స్ట్, ఈ రేంజ్లో ఉన్నది కాబట్టి. 2 వచ్చిన తర్వాత ఏమవుతుంది, 2 ఇంటూ 2 ఈ ఆపరేషన్ జరుగుతుంది. 2 ఇంటూ 2 4, తర్వాత 3 ఇంటూ 3 9, తర్వాత 4 ఇంటూ 4 16. ఇట్లా ఆపరేషన్ జరుగుతా, ఈడ ఆపరేషన్ జరుగుతా ఇట్లా ప్రింట్ అవుతుంది, ఈడ ఆపరేషన్ జరుగుతా ఇట్లా ప్రింట్ అవుతుంది, ఈడ ఆపరేషన్ జరుగుతా ఇట్లా ప్రింట్ అవుతుంది. అట్లా ఇవన్నీ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఈవెన్ స్క్వేర్స్ అంటే ఏంటంటే ఈవెన్ నెంబర్స్ మాత్రమే నాకు స్క్వేర్స్ కావాలి 1 to 10 ఉండే రేంజ్లో. సో ఈడేం రాస్తామంటే ఎక్స్, ఇది నెంబర్స్ కోసం. ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు ఇండెక్స్ అన్నా నేను 1 to 3 వచ్చినాయి, ఈడ కూడా ఏం వచ్చినాయి 8, 10, 6, 4. ఏవైతే ఆ రేంజ్లో ఉన్న నెంబర్స్ ఈవెన్ అవుతాయో ఈవెన్ మాత్రమే ఆడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ అనేది అదొక్కటే ప్రింట్ చేస్తుంది. తర్వాత ఎక్స్ స్టార్ ఎక్స్, దీనికి ఏమంటారు స్క్వేర్స్కి అదే కాబట్టి అది ఇచ్చినాం. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 11, 1 to 11 ఉన్న రేంజ్లో ఈవెన్ నెంబర్స్ ఏంటి 2, 4, 6, 8, 10 కదా. సో ఇవి మనకి ఈవెన్ నెంబర్స్ అండ్ వాటి యొక్క స్క్వేర్స్. ఇక్కడ ఎక్స్ అనేది ఈవెన్ నెంబర్స్ మెయింట్ చేస్తుంది, ఇక్కడ స్క్వేర్స్ అనేవి ఏం చేస్తాయంటే స్క్వేర్ ఫంక్షన్ చేస్తాయి. సో ఎక్స్ అనేది ఈవెన్ నెంబర్స్లో ఏమున్నాయి, ఇప్పుడు ఇఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఇది ఫార్ములా, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని అవి ఈవెన్ నెంబర్సా కాదా అనేది చేస్తారు. ఆ రేంజ్లో ఉన్నాయి నెంబర్స్ని
అవి బయట తీసుకొచ్చి అవి దీనిలో స్క్వేర్ చేస్తారు అనమాట. స్క్వేర్ చేస్తే వచ్చిన ఆన్సర్ అవుట్పుట్ ఇది అంతే. సో మీకేందంటే నేనేం చెప్తున్నా అంటే ఈవెన్ స్క్వేర్స్ అడిగితే మీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో స్క్వేర్స్ అడిగితే ఈవెన్ స్క్వేర్స్ అడిగితే ఒకవేళ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ నెంబర్స్ అడిగితే ఇప్పుడు ఏమంటారు మీరు లెట్స్ ఏమంటారు 1 to 10 అడిగినా మేడం 1 to 10 కాబట్టి మీకు ఏముందిలే అనుకోవచ్చు. 1 to 100 అడిగారు అనుకోండి ఈవెన్ నెంబర్స్ సింపుల్గా చేసేయచ్చు. వచ్చేసింది చూడండి 1 to 10 ఈవెన్ నెంబర్స్ అన్నీ వచ్చినాయి. ఇక్కడ స్క్వేర్స్ రేంజ్ కూడా మనం మార్చచ్చు. చూడ 100 ఇచ్చాం అనుకోండి 100 స్క్వేర్స్ యొక్క రేంజెస్ వస్తాయి చూడండి. ఈజీగా మనకి అయిపోతుంది 25 స్క్వేర్ 100 స్క్వేర్ 100 స్క్వేర్ వరకు వస్తుంది 99 స్క్వేర్ వరకు వస్తుంది. సో ఈ స్క్వేర్ వాల్యూస్ ఇక్కడ ఇండెక్స్లో మీకు ఏ స్క్వేర్ వాల్యూ అనేది కూడా ప్రింట్ అవుతుంది అండ్ స్క్వేర్స్ కూడా ప్రింట్ అవుతుంది. సో సింపుల్గా ఒకే లైన్లో ఇది మీకు బోనస్ ఈరోజు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవెన్ చూసినాం, ఈవెన్ స్క్వేర్స్ చూసినాం, ఈవెన్ నెంబర్స్ చూసినాం సింపుల్గా. సో మీకేంటంటే ఆడ్ నెంబర్స్ మీరు ఆడ్ నెంబర్స్ని ప్రింట్ చేయండి. ఇంకా ఈవెన్ వద్దు, ఇంకా ఆడ్ స్క్వేర్స్ని ప్రింట్ చేయండి. ఇది మీకు టాస్క్, మీరు ఇది దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన 99M అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జర కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా. సో ఇంకోటి ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు లింక్డ్ఇన్లో మీకు లింక్డ్ఇన్ లేకపోతే చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఏమంటారు ఇంకొకటి ఏంటంటే మీకు ఏ డౌట్ వచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేకపోతే మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ అయినా చేయండి, ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేయండి. లేదంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్ అనేది మెసేజ్ చేయండి. మీకు ఎక్కడ ఏమంటారు ఎక్కడ మీకు యూస్ఫుల్ అయితే అక్కడ చేయండి, ఎక్కడ మీకు సింపుల్ అయితే అక్కడ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ గుడ్ డే గైస్, బాయ్.